कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट యాప్। బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఉంది కేటీఆర్కి హరీష్ రావుకి అని చెప్పి గత కొంతకాలంగా ప్రచారం జరిగింది సార్. ఇప్పుడు హరీష్ రావుకి నిజంగా చెప్పాలంటే మంచి అవకాశం, కానీ హరీష్ రావు కూడా ఎందుకు స్పందించడం లేదు, ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవాలని అనుకోవడం లేదు? ఒకటి హరీష్ రావు స్వభావం కాదు అది. మీరు హరీష్ రావు కేటీఆర్ మధ్య పోటీ ఉంది అన్నది వాస్తవం, అందరికీ తెలుసది. ఎందుకంటే కేసీఆర్ ఖాళీ చేస్తే ఎప్పుడైనా చైర్ ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. సో అందులో అనివార్యంగా గ్యాప్ ఉండాల్సిందే, వ్యక్తిగతంగా విభేదాలు ఉండాల్సిన అవసరం లేదుగా. ఆ కుర్చీ కొరకు కావాలనుకుంటే గ్యాప్ ఉండాల్సిందే, ఆ కుర్చీ కాదనుకుంటే గ్యాప్ అవసరం లేదు. ఆ కుర్చీ కావాలనుకునే కవిత అయినా హరీష్ రావు అయినా కేటీఆర్తో గ్యాప్ తప్పదు, అనివార్యం. అది పర్సనల్ రిలేషన్లతో సంబంధమే లేదు. అందువల్ల హరీష్ రావుని అనేక సందర్భాల్లో పక్కకు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయి. హరీష్ రావు చాలా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ రోజు హరీష్ రావు ఇంట్లో ఉన్నాడు, నాకు గుర్తున్నంత వరకు, టీవీలో చూసుకుంటూ. సో హరీష్ రావు వరంగల్ సభ విషయంలో కూడా ఆయన 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 పక్కకు పెట్టారన్న భావన వచ్చింది. ఇవన్నీ కూడా ట్రబుల్ షూటర్గా పేరు, చాలా క్లిష్టమైన బాధ్యతలన్నీ ఆయనకే ఇస్తారు. అది ఆయన ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించి వస్తాడన్న పేరున్న నాయకుడు. కానీ హరీష్ రావు పట్ల అనేక సందర్భాల్లో కేసీఆర్ వ్యవహరించిన తీరు పార్టీలో అందరికీ తెలుసు. హరీష్ రావు సన్నిహితులైతే భరించలేకపోతుంటారు కూడా. కానీ హరీష్ రావు ఎప్పుడు నోరు జారలే, మీరు గమనించండి. హరీష్ రావు నోరు జారలేదు, ఇండికేషన్ కూడా ఇవ్వలే. కేసీఆర్ పట్ల తన అవిధేయత ఎప్పుడూ ఆయన చూపెట్టలే. కేటీఆర్తో తనకు పోటీ ఉన్నది కూడా ఆయన ఎక్కడ బహిరంగపరచలేదు ఇంతవరకు, మీరు గమనించండి. మీరు నిన్నగా మొన్న కూడా కేటీఆర్కు మా నాయకుడు కేటీఆర్కి ఆయన బాధ్యతలు కూర్చుని పెడితే నేను పనిచేస్తాను అన్నాడు తప్ప కేటీఆర్ ఎవరు అని ఎక్కడ మాట్లాడలే. అందువల్ల హరీష్ రావు బై హిజ్ నేచర్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ ఆయన నుంచి మనం ఆశించలేము. అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందులో తనకు అనుకూలంగా మలుచుకునే స్వభావం హరీష్ రావు కాదు. హరీష్ రావు పార్టీని కేసీఆర్ను డిస్టర్బ్ చేయాలని కోరుకునే మనస్తత్వం కాదు. తనకు నాయకత్వం కావాలని కోరుకోవచ్చు, తప్పేమి లేదు కదా. మనుషులం కదా ఎవరైనా, మనుషులు ఎవరికైనా ఆ ఆశలు, ఆకాంక్షలు, ఆస్పిరేషన్స్ ఉంటాయి. అందులో ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు. ఈవెన్ కేటీఆర్ రాకముందటి నుంచి ఉన్నాడు హరీష్ రావు. పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరున్నవాడు, అక్రాస్ పాలిటిక్స్ అభిమానం పొందిన నాయకుడు కనుక ఆయనకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండడం నేరం కాదు కదా. ముఖ్యమంత్రి పదవి అవకాశం వస్తే మా పార్టీ నుంచి కావాలి అని ఆశించడం ఏమున్నది? ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి చాలా నాకు ఇచ్చినా కూడా చాలా ఆనందపడతాను నేను, మీకు ఇచ్చినా మీరు ఆనందపడతారు, కాదంటామా? అవకాశం లేదు అంతే తప్ప. అందువల్ల అందులో రాజకీయాల్లో అంతటి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఆ ముఖ్యమంత్రి సీటు పక్కనే కూర్చొని 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి అయ్యా ఆ సీట్లో ఖాళీ అయినప్పుడు కూర్చుందామని ఉండదా? ఇప్పుడు నాకు ఉండదా, మీకు ఉండదా? ఏదైనా అవకాశం వస్తే CEO సీట్లో ఒకసారి కూర్చొని రావాలని నాకుండదా? ఎడిటర్ సీట్లో కొన్ని నేను ఇప్పుడు కాదు, 1984లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవాడిని, ఇంటర్న్గా చేరాను జర్నలిజం చదువుతూ. మాకు ఎడిటర్ ఉండే GS భార్గవ, ఆయన కుర్చీ మీద నాకు ఎప్పుడు ఉండేది, అబ్బా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి అని. ఏం చేశాను, ఒకరోజు 6:30కే, అంటే ఊడ్చే వాళ్ళు కూడా రాకముందు వచ్చి తలుపు తీసుంటే ఆ రూమ్ తీసి ఆ కుర్చీలో 5 నిమిషాలు కూర్చొని తలుపు బేడ వేసి మళ్ళీ ఎవరైనా చూస్తారని ఆనందపడి ఆడ ముందు పెన్ స్టాండ్ ఉంటే ఆ పెన్ ఇట్లా ముట్టుకొని నేనే ఎడిటర్గా ఉన్నానని భావించి కొంతసేపు ఉన్నాను. అప్పుడు సెల్ఫీలు లేవు. అది అయిపోయాక బయటకు వచ్చాను. సరిగ్గా ఇది 84లో జరిగింది. 30 ఏళ్ళ తర్వాత నేను న్యూస్ పేపర్ ఎడిటర్ అయ్యాను. సో అందువల్ల ఇప్పుడు ఒక చిన్న జర్నలిస్ట్, యంగ్ జర్నలిస్ట్కి ఎడిటర్ కావాలని ఆకాంక్ష ఉంటుంది. యంగ్ టీవీ ఎంప్లాయీకి CEO కావాలని ఆశ ఉంటుంది. మరి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇంకేముంటుంది, ముఖ్యమంత్రి కావాలని ఉండదా? అదే నేరం కాదు కదా. సో అదే నేరం కాదు, తప్పు కాదు. అందువల్ల హరీష్ రావుకు ఆ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉండొచ్చు, లేదని అంటలేడు. కానీ ఇదొక కేసీఆర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడే సంగతి ఎంతో తెలుసుకోవాలి, ఈ టైప్ హరీష్ రావు కాదు నాకు తెలిసినంత వరకు. ఇక వ్యూహాత్మకంగా చూసినా, ఇది నేను వ్యక్తిగతంగా చెప్పింది, వ్యూహాత్మకంగా చూసినా అది హరీష్ రావు గౌరవాన్ని ఇవ్వదు. హరీష్ రావు ఎప్పుడు కూడా రేపు ఏ స్టెప్ తీసుకున్నా
ఈ స్టెప్ హరీష్ రావు ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే, ఇంత లేట్ అయ్యాడు అని ప్రజలు అనుకునేలా తీసుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బాగా వ్యూహాలు తెలిసిన నాయకుడు కనుక. సో అందువల్ల ఎప్పుడు కూడా హరీష్ రావు తొందరపడ్డాడు ఏంటి, ఇంత ఓవర్ యాక్షన్ చేశారు హరీష్ రావు అని ఎవ్వడూ అనుకునేలా హరీష్ రావు చర్యలు తీసుకోడు. ఇప్పుడో చేయాల్సిందే, ఇప్పుడా ఇంతసేపు ఓపిక పట్టాడా, నాలాంటోడైతే ఎప్పుడో చేస్తాడు అని జనం అనుకునేలా చేస్తాడు. సో అందువల్ల ఇలాంటి సందర్భంలో కవిత కేటీఆర్ల మధ్య పోటీ ఉండగా తాను మధ్యలో దూరి దాన్ని గందరగోళం చేసి, ఆయన గందరగోళం పడి పార్టీని ఆగమాగం చేసి ప్రజల్లో ఆయన చిన్న చూపు కావడం అనే వ్యూహాత్మక తప్పిదం హరీష్ రావు చేస్తానని అనుకోను. అందుకే ఆయన డిగ్నిఫైడ్గా దూరంగా ఉన్నాడు. లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని.